టు అవర్ ఛానల్ సరదా కాసేపు. ఓం శ్రీమాత్రే నమః. సో ఈరోజు అమ్మవారి గురించి ఈ వీడియోలో బ్లాగ్ ఉండబోతుంది. సో కామాఖ్య దేవి టెంపుల్ అన్నమాట. ఏంటి కామాఖ్య దేవి టెంపుల్ కి నేను కార్లో వెళ్ళారని అనుకుంటున్నారా? సో కాదండి. సో మన తెలంగాణలోనే కామాఖ్య దేవి టెంపుల్ ఉంది. అపార్ట్మెంట్ లో మా నేబర్స్ వల్ల తెలిసిందనమాట. సో ఈ రోజు మేము దర్శనం కోసం వచ్చాము. సో మీకు ఈ బ్లాగ్ లో మొత్తం టెంపుల్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గైస్, మన ఇండియాలోనే కామాఖ్య దేవి టెంపుల్ రెండే ఉన్నాయి. ఒకటేమో అస్సాం గువాహటిలో ఉంది, ఇంకొకటి ఇక్కడ మన తెలంగాణలోనే ఉంది. సో మాకు గోదావరిఖని నుంచి టెంపుల్ రీచ్ అవ్వడానికి మాకు టోటల్ 30 కిలోమీటర్స్ పడింది అనమాట. సో అమ్మవారి టెంపుల్ ఎక్కడుందంటే మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. సో సేమ్ రెప్లికాగా గువాహటిలో టెంపుల్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ అలాగే కట్టడం జరుగుతుంది. ఇక్కడ ధ్యానంలో ఉండగా అమ్మవారు వచ్చి ఇక్కడ ఆ టెంపుల్ కట్టమని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 2 acres లో మొత్తం ఈ టెంపుల్ కట్టడం జరుగుతుంది అనమాట. గుడి మొత్తం కట్టడం 2021 నుంచి స్టార్ట్ అయింది. 25 లో అమ్మవారి విగ్రహాలని ప్రతిష్ఠించిండ్రు. సో స్టార్టింగ్ లో చూసినట్టే మనం ఎంటర్ అవ్వగానే మనకి గోశాల ఉంటుంది చూడ్డానికి, ఇంకా ఇక్కడ యాగశాల ఉంది. మేము స్టార్ట్ అయ్యేసరికి ఎండ చాలా ఉండే. సో మేము గుడి దగ్గరకి రీచ్ అయ్యేసరికి క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది. వర్షం పడేలా ఉంది. సో గైస్, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే వల్లభ గణపతి విగ్రహం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర. సో ఫస్ట్ మనం అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుందాము. గైస్, మనం టెంపుల్లో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది. సో శ్రీచక్రం చుట్టుముట్టు మనకి అష్టాలక్ష్మి శక్తిపీఠాలు అమ్మవార్లు ఉంటారు చూడడానికి. అలాగే మనకి అదే శ్రీచక్రం కింద మనకి కామాఖ్య దేవి అమ్మవారు దర్శనం జరుగుతుంది.
ఇక్కడ మనం అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఎదురుగానే మనకి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. లలితా త్రిపుర సుందరి, రాజశ్యామలాదేవి, ఇంకా వారాహి మాత ఉంటారు. ఈ టెంపుల్లో మొత్తం అమ్మవార్లే ఉంటారు మనకి దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ ఆడవాళ్ళే పూజ చేస్తారనమాట. ఇక్కడికి మనం ఏ టైంలోనో ఎప్పుడైనా మనం వచ్చి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. సో గైస్ ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయినాక ప్రసాదం ఇచ్చిండ్రు. సో ఇది గైస్ మొత్తం టెంపుల్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది గైస్. సో మేము కరెక్ట్ టైంకి స్టార్ట్ అయినాం అనమాట. సో క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ టెంపుల్ అనేది ఇంకా మంచిగా ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనమాట, డెవలప్ చేస్తున్నారు. చూడండి గైస్ సన్సెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట మేము బయలుదేరేసరికి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.